सहस्रावधानी सार्थक नामधे ధన్యవాదాలు. అదైనా మేకపాటి రాజగోపాల్ రెడ్డి గారిని కూడా వేదిక మీదకి వచ్చి శ్రీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారి వారికి పుష్పమాల సమర్పించారు. అని ఆయన్ని గురించి అభివర్ణించాడు. పూర్వం ఒకప్పుడు పర్వతాలకు రెక్కల జయంతి కూడా అంతే, అది జయిస్తూ ఉంటుంది అని అర్థం. సంస్కృత భాషే చాలా అద్భుతం. ఇటువంటి ఒక అమృతమైన క్షణంలో అందరూ 2 క్షణములు నేను ఓం అనేదాకా అందరూ నిలబడి 2 నిమిషాలు వారి ఆత్మశాంతి కలగాలని. ప్రస్తుతం మనం ఉదయగిరిలో ఉన్నాము. ఇప్పటికే మేకపాటి గౌతమ్ రెడ్డి చనిపోయి 2 సంవత్సరాలు. ఈ నేటికి ఈ 2 సంవత్సరాల సందర్భంగా ఉదయగిరిలోని అగ్రికల్చర్ కాలేజీలో ఆయన సంస్మరణ సభ జరుగుతుంది. ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నప్పుడు ఆయన స్వర్గస్థం చెందారు. దానికి సంబంధించి ఇప్పటికే ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కావచ్చు, నెల్లూరు జిల్లాలోని చాలామంది కూడా చాలా ఆవేదన చెందారు ఆయన చనిపోయిన సమయంలో. అలాగే గౌతమ్ రెడ్డి బ్రతుకున్నప్పుడు ఆయన ప్రజలతో ఏ విధంగా ఉండేవాళ్ళు, నియోజకవర్గంలో ఏ విధంగా ఉండేవాళ్ళు, ఈ స్థానికంగా వాళ్ళని అడిగే తెలుసుకుందాం. చెప్పండి సార్, గౌతమ్ రెడ్డి చనిపోయి నేటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు సంస్మరణ సభ కూడా జరుగుతుంది. ఆయన బ్రతుకున్నప్పుడు ఏ విధంగా ఉండేవాళ్ళు, ప్రజలతో ఏ విధంగా ఉండేవాళ్ళు? ఆయన ఫ్రెండ్లీగా ఉండేవారు. ఆయన 10 మంది ఎక్కడ టీ షాప్లో టీ తాగుతుంటే ఆయన కూడా కలిసి తాగేవాడు. అంత క్లోజ్గా ఉండేవాడు పబ్లిక్తో. ఆయన వివాదాస్పదుడు కానే కాదు. ఆయన అసలు కాంట్రవర్సీ కానే కాదు. ఆపోజిషన్లో మేము ఉన్నాం అన్నాడు. కానీ ఎవరి జోలికి ఎవరిని టచ్ చేయడం కానీ, ఎవరినైనా బాధపెట్టడం కానీ, అందుకని ఏంటంటే విక్రమ్ రెడ్డి ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నారు. ఆ విధంగానే ముందుకు పోతున్నారు. ఇంకా గౌతమ్ రెడ్డి గారు వ్యక్తిగతంగా చాలా మంచి వ్యక్తి. ప్రతి ఒక్కరిని స్నేహభావంతో చూసేవారు. అతన్ని అందరినీ దగ్గర తీసుకొని సొంత ఇంట్లో మనుషుల్లాగా ట్రీట్ చేసేవాడు. ఆయన ఎక్కడికైనా ఊరికి పోతే నేను కూడా 2-3 సార్లు టచ్ అయితే ఆయనకి, నేను అపోజిషన్ అయినా కూడా ఆయన పక్క పిలిచి మాట్లాడి నా క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారు. చెడ్డ జాతం అనే ఉద్దేశం అపోజిషన్లకు కూడా ఆయన మనసులోనే లేదు. అలాగే మనతో మాట్లాడడానికి మేకపాటి గౌతమ్ రెడ్డితో సన్నిహితంగా మెలిగిన మరో వ్యక్తి ఉన్నారు. చెప్పండి సార్, మీతో ఆయన సాన్నిహిత్యం ఎలా ఉండేది? ఈరోజు ఉదయగిరి ఇంజనీరింగ్ కాలేజీలో 2వ వర్ధంతి సందర్భంగా మేకపాటి గౌతమన్న ఆశయాల్ని మేము కొనసాగిస్తూ దాదాపు ఆయన రాజకీయ ప్రవేశం జరిగిన దగ్గర నుంచి మాలాంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాలు రాజకీయాలకు ఎమ్మడలేమని చెప్పి రాజకీయాలు మానేసి ఇళ్ల దగ్గర ఉన్నాం. అయితే ఆయన ఇలాంటి వ్యక్తులు కావాలని చెప్పి మళ్ళీ నన్ను రీఎంట్రీ రాజకీయాల్లోకి రావటం జరిగింది. గౌతమన్న చేసిన కృషి ఈ నియోజకవర్గానికి అన్యోన్యంగా ఉన్న అభ్యర్థి. ఎందుకంటే చిన్నవాళ్ళని కానీ పెద్దవాళ్ళని కానీ దగ్గరికి తీసుకొని ఎవ్వరికీ హాని కలిగించని క్యారెక్టరు. అటువంటి గొప్ప మనస్తత్వం ఉన్న మేము కోల్పోవటం జరిగింది. రాజకీయాల తర్వాత ఆయనకి ఎన్నో పెద్ద మెజారిటీలు వచ్చినా కూడా, పెద్ద అన్వేషణ వచ్చినా కూడా
ఆయన నన్ను కనిపెట్టుకున్న వాళ్ళకే, జగన్మోహన్ రెడ్డి గారిని కనిపెట్టుకున్న వాళ్ళకే ఇస్తానని చెప్పి సామాన్యమైన కుటుంబాలకి. ముఖ్యంగా గౌతమ్ రెడ్డి ఆశయాల్ని ఇప్పుడు విక్రమ్ రెడ్డి తీసుకెళ్తున్నారు, మీ వంతుగా మీరు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు ఆయన ఆశయాలు? ఆయన ఆశయాలను విక్రమన్న నిత్యం ఆయనకన్నా ఆయనతో సరిసాటిగా గ్రామాల్లోకి వెళ్తూ దాదాపు 25 రోజులు, నెలకి 25 రోజులు ఇక్కడే నియోజకవర్గంలో గడుపుతున్న ఏకైక ఆంధ్రప్రదేశ్లో ఏకైక ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. ఎందుకంటే నియోజకవర్గంలో నిత్యం ప్రజలతో మమేకమై ప్రతి పంచాయతీకి ఇప్పుడు 3 సార్లు వెళ్ళటం జరిగింది. అటువంటి గొప్ప ఫ్యామిలీ మేకపాటి ఫ్యామిలీ. రెడ్డి గారు ఇద్దరు కొడుకు తమ్ముడిని రాజారెడ్డి గారిని, అలాగే కొడుకుని రెండో కొడుకు విక్రమ్ రెడ్డిని విక్రమ్ రెడ్డి గారు ఫస్ట్ వచ్చినప్పుడు ఆయన ఎందుకంటే కార్పొరేట్ సెక్టర్ కాబట్టి కొంత అనుకున్నారు, కానీ ఈ రాష్ట్రంలో 25 రోజులు నియోజకవర్గంలో ఉండి మమేకమై దాదాపు 58 దేవస్థానాలు నియోజకవర్గానికి తేవటం చాలా గొప్ప విషయం. ఈ కుటుంబానికి మేము ఎల్లవెల్లా ఉంటూ ఈ ఆశీస్సులు తీసుకొని ఈ ఫ్యామిలీకి మేము ఎల్లవెల్లా ఉంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. చెప్పండి అమ్మా, మీరు మేకపాటి గౌతమ్ రెడ్డి ఎలా ఉండేవాళ్ళు అప్పుడు అంతా? మేకపాటి గౌతమ్ రెడ్డి చాలా మంచిగా చేసేవాళ్ళు. ఆయన మంచితనం చూసి నేను ముందుకు వచ్చి వార్డు నెంబర్గా గెలిచాను. మళ్ళీ తర్వాత విక్రమ్ రెడ్డి హయాంలో వచ్చిన తర్వాత ఆయన మంచి పనులు, ఆయన వేసే ప్రతి అడుగుని నేను గమనించుకుంటూ మళ్ళా శ్రీనివాసులు నాయుడు నాయకత్వంలో సచివాలయం కన్వీనర్గా కూడా ఉన్నాను. ఇప్పుడు ఆయన అనేక పనులు మంచిగా చేస్తుంటే ఇంకా చాలా అభివృద్ధి, ఇంకా చాలా ఆనందంగా ఉంది. గౌతమ్ రెడ్డి ఉండుంటే ఇంకా చాలా మేలు జరుగుండేదేమో, కానీ ఆయనకంటే ముందుగా విక్రమ్ రెడ్డి సార్ చాలా బాగా దూసుకెళ్ళిపోతున్నాడు. చాలా మంది అనేక పేదలైతేనేమి. గౌతమ్ రెడ్డి పేరు చెప్తే మీ కళ్ళలో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన ఆశయాలను ఏ విధంగా కొనసాగిస్తారమ్మా? ఆయన మంచితనం అనేది, ఆయన మంచితనం చూసే నేను ముందుకు వచ్చాను. మామూలుగా అయితే నేను ఒక హౌస్ వైపుని తీసుకొచ్చి నన్ను రాజకీయంలోకి తీసుకొచ్చినప్పుడు ఆయన పేరు చెప్తేనే నా హృదయం అదొకలాగా పొంగుతుంది. కానీ ఆయన కోసమైనా కానీ, వాళ్ళ కుటుంబం కోసమైనా కానీ నేను అనేక కష్టాలైనా సరే ఎదుర్కొని ఆయనలో పనిచేయాలని ఆనందపడుతున్నాను. విక్రమ్ రెడ్డి సార్కి ఇంకా మంచి పేరు రావాలని, ఆయన ముందు చాలా అనేక కార్యక్రమాలు జరపాలని కోరుకుంటున్నాను. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఇప్పటికే గౌతమ్ రెడ్డిని మేము మర్చిపోలేకున్నాం. ఆయన పేరు చెప్తేనే మా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. ఆయన ఆశయాల్ని విక్రమ్ రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారు ఆయన సోదరుడుగా. మేమంతా కూడా విక్రమ్ రెడ్డికి సపోర్ట్ చేస్తాం. రాబోయే కాలంలో గౌతమ్ రెడ్డిని మర్చిపోము, విక్రమ్ రెడ్డికి సహాయంగా ఉంటామని చెప్పి